ఈ రోజు సండే కావడంతో డే చాలా స్లోగా స్టార్ట్ అయింది. పిల్లలందరూ మా ఇంటి దగ్గర ఆడుకుంటున్నారు. కానీ మా చిట్టి తల్లికి వాళ్ళ పాప ఉంటే చాలు అమ్మవారి మందిరంకి వెళ్ళడానికి వంట చేసేస్తున్న ఈలోపు అమ్మమ్మ ఇంటికి వచ్చింది. అమ్మయ్య, అమ్మని చూస్తే చాలు ఎవరికైనా 1000 ఏనుగుల బలం వచ్చేస్తుంది. ఇక త్వరగా కుకింగ్ ఫినిష్ చేసి రెడీ అయిపోయే లోపే మా వారు మెల్లగా జంప్ అయిపోతున్నారు. ఇంటికి కావాల్సిన 5 ఐటమ్స్ చెప్తే 3 తెస్తారు. మిగతావి డ్యూ ఉంచి మళ్ళీ వెళ్తారు. తప్పించుకోవడంలో మా ఆయన మాస్టర్సే చేశారని చెప్పాలి. ఇక కనకదుర్గమ్మ మందిరంకి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నా. ఇంత పీస్ గా రెడీ అవుతున్నా అంటే మా అమ్మ తుఫాన్ కి సమాలిస్తుంది. అదేనండి మా చిట్టి తల్లితో ఆడుకుంటుంది. చిన్నప్పుడే కష్టం అనుకుంటారు, కానీ టోల్డర్స్ కి ఆపడమే చాలా కష్టం. తనకి రెడీ అయ్యి టెంపుల్ కి వెళ్ళిపోతున్నా. నేను వేసుకున్న జ్యువెలరీ కాస్ట్ చాలా తక్కువ. మీకు కనుక నచ్చితే లింక్ కావాలంటే మళ్ళీ వీడియోలో పోస్ట్ చేస్తా. ఈ ఇయర్ రింగ్స్ నెక్లెస్ సెట్ ప్రైస్ ఎంత ఉండొచ్చో గెస్ చేసి కామెంట్ చేయండి. ఇక నేను దుర్గమ్మ మందిరంకి వెళ్లేసరికి లలిత సహస్రనామం పారాయణం అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ 9 డేస్ కంటిన్యూగా ఈ గ్రూప్ అమ్మవారిని పూజిస్తారు. ఈ రోజు చైత్ర నవరాత్రి 4వ రోజు అమ్మవారి రూపం కూష్మాండాదేవి. అయితే స్టోరీ ఏంటంటే ఈ అమ్మవారు నవ్వుతో ఈ బ్రహ్మాండాన్ని పుట్టించింది. ఈ చిన్న నవ్వుతో వాళ్ళని క్రియేట్ చేసింది. ఒకప్పుడు అంధకారంలో ఉన్న ఈ ప్రపంచానికి లైట్ తీసుకొచ్చింది. అందుకే తనని ఆదిశక్తి, సృష్టికర్త అని కూడా పిలుస్తారు. చూడ్డానికి కూడా చాలా సూపర్ పవర్ఫుల్ గా ఉంటుంది అమ్మవారు. 8 హ్యాండ్స్ లో వెపన్స్, కమలంపై కూర్చొని వాహనం అయితే సింహం. ఫైనల్ గా చెప్పాలంటే కూష్మాండాదేవి సృష్టికర్త. అమ్మవారిలో ఉన్నంత పవర్ ఆల్రెడీ ఆడవాళ్ళలో ఉంటుంది. ప్రెగ్నెన్సీ, డెలివరీ, కానీ చాలా ఆడవాళ్ళు ఇప్పుడున్న మొబైల్స్ లో ప్రెగ్నెన్సీ పెయిన్, డెలివరీ అన్ని చూసి భయపడిపోతున్నారు. వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్త్ ని మర్చిపోయారు. నాలాగా లైఫ్ ని క్రియేట్ చేసే శక్తి ఆడవాళ్ళలో ఉంటుంది. అందుకే ప్రెగ్నెంట్ లేడీస్ ఈ రోజు చాలా స్పెషల్ గా కన్సిడర్ చేస్తారు. ఇక రేపు ఈ గ్రూప్ అంతా 9 సార్లు లలిత సహస్రనామం చదువుతారు. ఆల్రెడీ ప్రిపరేషన్స్ కూడా చేస్తున్నారు కమిటీ మెంబర్స్. మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.